हाय फ्रेंड्स, वेलकम टू रमास हॉट प्लेट। నేను మీ రమ। ఈ రోజు మీకు ఈ వీడియోలో నేను హల్దీరామ్ స్టైల్లో ఆలు భుజియా క్రిస్పీగా క్రంచీగా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను। ఇలా చేసి పెట్టండి, స్నాక్ ఐటమ్ గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి। చాలా సూపర్ గా ఉంటుంది। మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ చూద్దాం। ఒక పెద్దది ఆలు తీసుకొని దాన్ని ఉడికించుకొని పైన ఉన్న పీల్ ని తీసేసుకోండి। ఇప్పుడు గ్రేటర్ తీసుకొని తురుముకోండి। హోల్స్ పెద్దగా ఉన్నది కాకుండా చిన్నగా ఉన్నది తీసుకోవాలి। ఇలా చిన్నగా ఉన్నది తీసుకుంటే మనం ఆలు భుజియా చేసేటప్పుడు మురుకుల గుట్టంలోంచి ఈజీగా వస్తుంది కాబట్టి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా తురుముకోండి। తర్వాత ఇందులో 1.5 కప్పు శనగపిండి తీసుకోండి। అదే కప్పుతో అరకప్పు బియ్యం పిండి తీసుకోండి। బియ్యం పిండి వేస్తే క్రంచీగా బాగుంటాయి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి। అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి। 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి। మీ దగ్గర ఆమ్చూర్ పొడి ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి। రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి। 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకోండి। ఇప్పుడు దీన్ని మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి। వాటర్ ఎక్కువగా పట్టదు, ఆలుగడ్డ ఉంది కాబట్టి కొంచెం వాటర్ పడుతుంది, చూసుకొని వేసుకోండి। మరీ గట్టిగా కాకుండా మరి సాఫ్ట్గా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి। ఇలా కలుపుకోవాలి, ఈజీగా వస్తుంది భుజియా। ఇప్పుడు పైనుంచి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి। దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అప్పటికప్పుడు చేసుకోవచ్చు। ఇలా మొత్తం సెమీ సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోండి। ఇప్పుడు మురుకుల గుట్టం తీసుకోండి, హోల్స్ చిన్నగా ఉన్నది తీసుకోండి। దీని లోపల నూనెను అప్లై చేసుకోండి। చేసేటప్పుడు ఈజీగా వస్తుంది, టైట్గా లేకుండా ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి అనేది అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది। ఇప్పుడు దీనికి సరిపడా పిండిని తీసుకొని వేసుకోండి। ఈ విధంగా వేసుకోండి। డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను వేడి చేసుకోండి। నూనె బాగా వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్గా చేసుకోండి। మీరు ఎంత కావాల్సి వస్తే అంత పెద్దగా వేసుకోవచ్చు, చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఒకేసారి పెద్దగా కూడా చేసుకోవచ్చు। ఇలా చేసిన దాన్ని ఒక 2-3 నిమిషాల తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి। మంచి కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోండి। ఇలా పైకి వచ్చేసి బబుల్స్ అన్నీ పోతాయి, అప్పుడు డీప్ ఫ్రై అయిపోయినట్టు ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। సేమ్ అంతే మిగతాది కూడా ఇదే విధంగా ఆయిల్ అనేది బాగా వేడి కానివ్వాలి। సో అప్పుడే బాగా ఇది డీప్ ఫ్రై అయిపోతుంది। ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ రెండో వైపుకు తిప్పుకోండి। చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలి। ప్లేట్లోకి తీసుకొని పిల్లలకి స్నాక్ ఐటమ్గా ఇలా చేసి పెట్టండి। ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు ఇస్తే ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది। హల్దీరామ్ స్టైల్లో చిన్న చిన్న ప్యాకెట్లు దొరుకుతుంటాయి కదా ఆలు భుజియా, సో అలా కాకుండా ఇంట్లోనే ఈ విధంగా చేసి పెట్టండి। ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఈ ఆలు భుజియాని ఒక్క ఆలుగడ్డతో ట్రై చేయండి, చాలా బాగుంటుందండి। సో లేట్ చేయకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి। అలాంటి వెరైటీ రెసిపీస్ కోసం రమాస్ హాట్ ప్లేట్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।